నేను గూండాయిజం మీద స్పెషల్ సర్వే చేయడానికి వచ్చాను. మీరు పోలీస్ ఆఫీసర్ అయ్యండి గూండాలా ప్రవర్తిస్తున్నారని తెలిసి ఆ విషయం మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని వచ్చాను. చెప్పండి. నేనేది చెప్పను, చేస్తాను. ఏంటి మీరు చేసేది? అధికారం మీ చేతిలో లాఠీ అనుకుంటున్నారా? పోలీసు ఉద్యోగం సర్వాధికారం అనుకుంటున్నారా? మీ లాకప్ సావులు తప్పుడు కేసులు ఎక్కడ ఎలా జరుగుతున్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా? అయినా ఒక నేరస్తుని కొట్టడానికి మీరెవరండి? కోర్టులున్నాయి, జడ్జిలున్నారు, వాళ్ళకి అప్పగించండి. అంతేగాని మీరేదో పెద్ద... మిస్టర్ విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్, ఉపన్యాసం ఇవ్వడమే మీ పత్రిక ఆశయమా? ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు. ఏమనుకుంటున్నారా పోలీస్ అంటే? రాయడానికి పెన్ను, ప్రింట్ చేయడానికి పేపర్లో ఉన్నాయని నోటికొచ్చినట్టు వాగితే, కొట్టడానికి లాఠీ, తొయ్యడానికి జైల్లో ఉన్నాయి. మైండ్ ఇట్ అండ్ గెట్ అవుట్. ఐఎమ్ ఎ జర్నలిస్ట్. గెట్ అవుట్. సార్, దోమలగూడలో కనకారావు అనే రౌడీ ఉన్నాడు సార్. నిన్న వాడు నా ప్రెస్కి వచ్చి నన్ను చందా అడిగాడు సార్. నేను ఇవ్వనన్నాను. ఆ కోపంతో వాడు నా ప్రెస్లో ఉన్న టైప్ రైటర్ని ఎత్తుకుపోయాడు సార్. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. ఏమిటి సార్, నేను చెప్తూనే ఉన్నాను, మీరు రాసుకుంటూనే ఉన్నారు. వాట్ ఈస్ దిస్? ఎందుకు అరుస్తున్నావు? యాక్షన్ తీసుకోవాలి సార్. 101 సార్. పేపర్ తీసుకురా. నీ అరుపులని అందులో రాయి. ఏయ్, ఆ కనకారం తీసుకురా. అలాగే సార్. ఎరా, అతని ప్రెస్కెళ్ళి టైప్ రైటర్ ఎత్తుకుపోయి అలర చేశారంట, నిజమా? అయ్యా, నాకేం తెలియదయ్యా. 2 రోజుల నుంచి నేను ఊళ్ళోనే లేనయ్యా. నిజమా? ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, నాకేం తెలియదయ్యా. బాధపడకండి, వెళ్ళి వరండాలో కూర్చోండి. కూల్ డ్రింక్స్ వస్తాయి, తాగి వెళ్ళాలి. అలాగేనయ్యా. మీరు దేవుడయ్యా. భలేవాడివే. అదేంటి సార్, వాళ్ళు అలా పంపించేస్తారు? నీ ముందే చెప్పారుగా వాళ్ళకేం తెలియదని. నన్నేం చేయమంటావు? అలా నిజం చెప్పరు సార్. వాళ్ళు 4 తంతే అప్పుడు చెప్తారు. లాఠీ నడు మీద విరిగితే గానీ జరిగింది ఒప్పుకోరు. అవును. తప్పు జర్నలిస్ట్ గారు, వాళ్లే చెప్పాలి గాని వాళ్ళని కొట్టి నిజం చెప్పించకూడదు. అందుకు కోర్టులున్నాయి, చట్టాలున్నాయి, జడ్జెస్ ఉన్నారు. వాళ్ళకే అప్పచెప్పాలి గాని మనం చేసుకోకూడదు. అలా చేసుకుంటే సర్వాధికారాన్ని మన చేతుల్లోకి తీసుకున్నట్టు అవుతుంది. Am I correct, Mr. విశ్వనాథ్ ఫ్రమ్ వికాస్? నువ్వే చెప్పావుగా దొంగల్ని కొట్టి నిజం తెలుసుకోవడం దౌర్జన్యమని. పైగా కోర్టులు, కేసులోని నానా ఉపన్యాసాలు దంచావు. ఇప్పుడు నువ్వే కొట్టమంటున్నావు. నీ అభిప్రాయాన్ని మార్చుకున్నావా, లేదా అప్పటి నీ అభిప్రాయాన్ని తప్పును ఒప్పుకుంటున్నావా? టెల్ మీ. ఏం చేసినా సరే దుర్మార్గాన్ని బయట పెట్టడమే నేను న్యాయం అని నమ్ముతున్నాను. ఆ కూల్ డ్రింక్ పార్టీ లోపలికి పంపించండి. ఎస్ సార్. మీరు కూల్ డ్రింక్స్ ఇమ్మన్నారు, ఇవ్వలేదు సార్. మాకు అవతల పని ఉంది. నేనే నా చేత్తో ఇద్దామని. ఏముంది సార్? ఇస్తాను. అది సరే గాని ఆ ప్రెస్కెళ్ళి అల్లరి చేశారా లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీతోటి? కోపడకయ్యా, మిమ్మల్ని ఊరికే అడిగా. తెలీదా? తెలీదు. తెలీదా? తెలియదు సార్. తెలీదు సార్. ఈ రాస్కెల్స్ ని లోపల పడేయండి. లుక్, మేం కొట్టేది కక్షతో కాదు, కర్తవ్యం కోసమని ఇప్పుడైనా తెలుసుకో. ఐఎమ్ సారీ సార్. ఆ రోజు విలేకరిగా మాట్లాడాను, వివేకం లేకుండా మాట్లాడానని ఇప్పుడే అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ. రేపు మార్నింగ్ కోర్టుకు వచ్చి ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసుకో. సార్, ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. దట్స్ గుడ్. దారిలో సీఎం కనబడితే జీపులో ఎక్కించుకుని వెళ్ళవనా? ప్రోటోకాల్ అబ్జర్వ్ చేయగల? సార్, ఆయన మీకు సీఎం కావచ్చు, కానీ నాకు మా మాస్టర్. ఆ చనువుతోనే నా జీప్లో ఎక్కించుకున్నాను, కానీ ఒక సీఎంగా మాత్రం కాదు. ఏమైనా సరే నీ ప్రవర్తన నాకే నచ్చడం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఎగిరిపడే నువ్వు ఇప్పుడు సీఎం అండ చూసుకుని రెచ్చిపోదాం అనుకుంటున్నావా? నాయకులు వస్తారు పోతారు, కానీ మన డిపార్ట్మెంట్ మాత్రం శాశ్వతమైంది. లా అండ్ ఆర్డర్ మన ప్రాణం, దేశభక్తి మన ఊపిరి. అంతేకాని అధికారానికి బానిసలై వాళ్ళ చుట్టూ కుక్కలా తిరగడం నేను భరించలేను. నాకు చాలా బాధగా ఉంది. మీరు బాధపడిపోవడానికి నేను చేసిన నేరం ఏమిటో నాకు అర్థం కావట్లేదు సార్. మాటలు అనవసరం. ఈ రోజు నుంచి నువ్వు ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, డ్యూటీ మీద ఎక్కడికి వెళ్ళాలన్నా నాకు ఫోన్ చేసి నా పర్మిషన్ తీసుకునే వెళ్ళాలి. సమయానికి మీరు దొరక్కపోతే? దొరికేదాకా వెయిట్ చేయాలి. ఈలోగా అన్యాయం జరిగిపోతే? వచ్చాక నేను చూసుకుంటాను. అన్నీ జరిగిపోయాక మనం చూసి చేసేదేమిటి సార్? షట్ అప్. ఇట్స్ మై ఆర్డర్. అంతేకాదు, ఆ శివశంకర్ సావు గురించి నువ్వు ఓపెన్ చేసిన ఆ పాత కేసు ఫైల్ ఏమీ ఆధారాలు లేవని ప్రూవ్ అయింది కనుక వెంటనే క్లోజ్ చేసాయి. సార్, ఆధారాలు నేను సంపాదిస్తాను. ఐల్ ప్రూవ్ ఇట్. డోంట్ టాక్ టూ మచ్. కొత్త కేసులతోనే తట్టుకోలేక చస్తుంటే పాత కేసులు పట్టుకుని వేలాడుతానంటావేంటి? క్లోజ్ ద ఫైల్. క్లోజ్ చేస్తారు. న్యాయం బతకడానికి ఎన్ని దారులున్నాయో అన్ని వాళ్ళ స్వార్థం కోసం క్లోజ్ చేస్తారు.
ఒక పోలీస్ ఆఫీసర్ సిన్సియర్ గా న్యాయం కోసం పాటుపడుతుంటే ఇన్నడ్డక్కులా ఒక మనిషి, ఒక ఆఫీసర్, ఒక లీడర్ ఒక్కడు నాకు సహకరించడే. థు! నన్నొక మొండివాడిగా కిరాతకుడిగా చూస్తారే. మెచ్చుకోవాలి విజయ్, యు ఆర్ కరెక్ట్ రా. ఎస్, యు ఆర్ కరెక్ట్ అని అనడానికి ఒక్క మనిషి లేడే. కావాలి, అలాంటి మనిషి కావాలి. నాలోని నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం పంచుకునేందుకు స్నేహం చేసే మనిషి కావాలి. ఎస్, ఐ వాంట్ నాకు కావాలి. చూడు విజయ్, ఇదంతా నువ్వు చేసుకున్నదే. అంటే నీ దురుస్తనంతో ఎవరు ఏమిటో ఎలాంటి మనుషులో తెలుసుకునే లౌకికం లేని మొండివాడివయ్యా. అయితే దాన్ని ఆధారంగా తీసుకుని వాళ్ళు నీ చుట్టూ అడ్డుగోడలు కడుతున్నారు. ఆహా. ఊరికే బయటపడిపోకుండా నువ్వు వాళ్ళ లౌక్యం ఎందుకు ఉండకూడదు? నేను మీలా ఆత్మీయత, అనురాగాల మధ్య పుట్టిన మనిషిని కాను లౌకికం నేర్చుకోవడానికి. తల్లి జోలపాటతో ఉయ్యాల ఊగి జాబిల్లితో ఆడుకున్న అల్లారు ముద్దు బిడ్డను కాను మనుషుల్ని అర్థం చేసుకోవడానికి. తల్లి చేతి గోరు ముద్దలు తిని తండ్రి చేతి వేలు పట్టుకుని అడుగులు వేసి పెరిగింది కాదు నా భవిష్యత్తు. కనుక ఇలా మొండివాడిగా తయారయ్యాను. నేను నవమాసాలు మోసిన కన్న తల్లి బిడ్డను కాను. ఆ తల్లెవరో నేను భారమని పారేస్తే నడి రోడ్డు మీద చెత్త కుండీ కన్న బిడ్డను. అవును, నేను కనాథను. అలా నడి రోడ్డు మీద ముష్టివాడిలా తిరుగుతున్న నన్ను నా మాస్టర్, నౌ ద గ్రేట్ సీఎం గారు, ఆయన చేతులు ఆదుకున్నాయి, అన్నం పెట్టాయి, భుజం తట్టి చదువు చెప్పాయి, బెత్తంతో నీతి చెప్పాయి. ఆయనతో నే జీపులో వెళ్ళడం నేరమా? తండ్రి లాంటి ఆయనతో మనసు విప్పి మాట్లాడడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడమా? ఎవరేమనుకుంటే నాకే. ఐ కేర్ అ హూట్ ఫర్ దెమ్. ఆయన లేకపోతే నా బ్రతుకే లేదు. ఆయన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. పెద్ద ప్రోటోకాల్. ఒక ఆఫీసర్ మీద ఇన్ని కంప్లైంట్సా? నువ్వెంత పోలీసుడు అయితే మాత్రం ప్రతివాడిని ఇష్టం వచ్చినట్టు బాధరమేనా? అది కాదు సార్, మాస్టర్ బెత్తం దెబ్బ పడితే గానీ పిల్లలకి పాఠం రాదు. అలాగే లాఠీ దెబ్బ పడితే గానీ లా అండ్ ఆర్డర్ మా కంట్రోల్లో ఉండదు. మీరు అలా చూస్తూ ఉండండి సార్. చాలా మంది పెద్ద మనుషుల నిజ రూపాలని ఎవిడెన్స్ తో సహా మీ ముందే ప్రూవ్ చేస్తాను. అంతకంటే ముందు నీ గురించి, నీ ఇంట్లో ఉన్న పిల్లల గురించి పేపర్లో ఎంత అసభ్యంగా రాశారో చూసినావా? అసలు నాకు తెలియగలుగుతాను, ఎక్కడో గూడెంలో ఉండాల్సిన పిల్ల ఇంట్లో ఉండాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని. తప్పదు సార్. ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండాలంటే నా ఇంట్లో అయినా ఉండాలి, లేదా పోలీస్ స్టేషన్లో అయినా ఉండాలి. మీ స్టూడెంట్ గురించి మీకు తెలియదా సార్? నేను నిన్ను గాని అమ్మాయిని గాని తప్పుపట్టడంలే, కానీ లోకం ఒకటి ఉంది, దాని నోట్లో ఒకటి రామాయణమే రంక్ అయిపోయింది. నువ్వు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్వి. ఇలా ప్రజల్లో ప్రధానికి చులకనైపోతే నీ మాటకు విలువే ఉంటుంది? పరీక్షలైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుని ప్రయోజనంలే. ఈ మాట నేను సీఎంగా, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్పడంలే, ఒక మాస్టర్గా నా స్టూడెంట్కి చెప్తున్నాను. ఆలోచించు. ఏంది, ప్రెస్ దగ్గరకు వచ్చి నానా గొడవ చేసినాడా? సర్లే, వాడి సంగతి నేను కనుక్కుంటా. మాస్టర్, ఏంటిది? పార్వతి అమ్మాయి సార్. గుడికి తీసుకెళ్లి తాళి కట్టాను. భారీగా వెంట పెట్టుకుని వెళ్ళి ఆ ప్రెస్ వాడిని చెప్పుచ్చు కొట్టాను. చాలా చాలేనా చెప్పొచ్చావు? ఆ పని ఈ రోజే చేయాలా? శుభవాన్ని పెళ్లి చేసుకుని నువ్వు ఏ రోజైతే నా శిష్యుడు అని జనానికి తెలిసిపోయిందో అప్పటి నుంచి నేరుగా నీ మీద వచ్చే కంప్లైంట్స్ అన్ని నాకే వస్తున్నాయి. అలాగే మాస్టర్, ఇంక మీరేం మాట్లాడకండి. ఈ రోజు ఫుల్ మ్యారేజ్ మూడ్ లో ఉన్నాను. అక్షంతలు ఆశీర్వదించి అక్షంతలు వేయండి. మీ శిష్యుడు ఎంత రొమాంటిక్ గా మారిపోతారో చూడండి. మొక్కో.
సంతాన ప్రాప్తిరస్తు